హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ 2020 ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ విత్ మోడిఫైడ్ జియో నెంబర్ 135 డేటెడ్ 16/9/2020. ఓకే, మేజర్ చేంజెస్ కనుక మనం చూస్తే టేబుల్ 2 ఇచ్చారు కదా జియో నెంబర్ 131లో. ఆ యొక్క టేబుల్ 2లో చాలా చేంజెస్ చేశారు. దానివల్ల ప్రైస్ డ్రాస్టిక్గా తగ్గుతుంది. సెకండ్ చేంజ్ ఏంటంటే ఓపెన్ స్పేస్ ప్రోరేటా ఛార్జెస్ యాజ్ పర్ ప్లాట్ వాల్యూ, అంటే రిజిస్ట్రేషన్ అయినప్పుడు వాల్యూ అన్నట్టు. అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంత ఉండే అంత, ప్రజెంట్ వాల్యూ కాకుండా ఆ వాల్యూ కన్సిడర్ చేస్తారు. థర్డ్, ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు, నో సపరేట్ నాలా ఛార్జెస్. సో ఇందులోనే ఇన్బిల్ట్ అన్నమాట. సో దానికంటే ముందు మనము ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూస్తే కట్ ఆఫ్ డేట్ ఫర్ డాక్యుమెంట్స్ అంటే 26/8/2020 నాటికి రిజిస్టర్ అయి ఉన్న ప్లాట్లకు ఆర్ లేఅవుట్లు అయితే లేఅవుట్లు అందులో మినిమం 10% ప్లాట్ సోల్డ్ అయి ఉండాలి, వాటికి వర్తిస్తుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ LRS ఈజ్ 15/10/2020. లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 31/1/2021. మ్యాక్స్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంటిమేషన్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన టేబుల్ 1లో ఏమి ఇచ్చారంటే బిలో 100 స్క్వేర్ మీటర్ ఉంటే 200 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్. 101 నుంచి 300 స్క్వేర్ మీటర్ లోపల ఉంటే ప్లాట్ వాల్యూ ఏరియా 400 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ పే చేయాలి. 301 నుంచి 500 వరకు ప్లాట్ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్లో ఉంటే మనము 600 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ పే చేయాలి. అదే అబోవ్ 500 స్క్వేర్ మీటర్స్ ఉంటే ప్లాట్ ఏరియా ₹750 పర్ స్క్వేర్ మీటర్ పే చేయాలి. స్లమ్స్ వచ్చేసి ₹5 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యూ అండ్ ఏరియా. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ వచ్చేసి 244 స్క్వేర్ యార్డ్ ఉంది. దీన్ని మనము మీటర్స్లోకి మార్చుకుంటే 204 స్క్వేర్ మీటర్ వస్తుంది. మీరు మార్చుకోవాలనుకుంటే స్క్వేర్ యార్డ్ని 0.836 కనుక మీరు మల్టిప్లై చేస్తే స్క్వేర్ మీటర్లో వచ్చేస్తుంది. సో ఈ టేబుల్ 1 ద్వారా మనకి ఏంటంటే బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ మనము క్యాలిక్యులేట్ చేస్తున్నాము. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 244 స్క్వేర్ యార్డ్స్, దాన్ని మీటర్స్లో మార్చుకుంటే 204 స్క్వేర్ మీటర్స్. అప్పుడు బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఎలా అవుతుందంటే సెకండ్ రో చూడండి, 204 అంటే 101 నుంచి 300 రేంజ్లో వస్తుంది. సో ఆ 204ని 400తో మనం మల్టిప్లై చేస్తే 81,600 రూపీస్ వస్తుంది. ఇదేంటిది? బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్. ఓకే, కానీ మనం పే చేయాల్సింది బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఇంకో టేబుల్, ఈ టేబుల్ని మాడిఫై చేసి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన టేబుల్ ఇది. ఇందులో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే యాక్చువల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ మనం ఎంత పే చేయాలనేది ఈ టేబుల్ నుంచి వస్తుంది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్లాట్ పర్ స్క్వేర్ యార్డ్ కనుక బిలో 3000 ఉంటే మనము యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్ ఈజ్ 20% ఆఫ్ ద బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్. అంటే టేబుల్ 1 నుంచి వచ్చింది కదా, ఆ వాల్యూలో 20% మాత్రమే పే చేయాలి. అదే మార్కెట్ వాల్యూ పర్ స్క్వేర్ యార్డ్ 3001 నుంచి 5000 రూపీస్ ఉంటే మనము
30% ఆఫ్ ద బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ పే చేయాలి. అదే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్లాట్ పర్ స్క్వేర్ యార్డ్ 5,001 నుంచి 10,000 మధ్యలో ఉంటే 40% ఆఫ్ ద బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ టేబుల్ 1లో క్యాలిక్యులేట్ చేసాం కదా, అది పే చేయాలి. అదే 10,001 నుంచి 20,000 వరకు ఉంటే 50% ఆఫ్ ద బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ పే చేయాలి. 20,001 నుంచి 30,000 వరకు ఉంటే 60% ఆఫ్ ద బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ పే చేయాలి. 30,001 నుంచి 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ వాల్యూ అదే మార్కెట్ వాల్యూ ఉంటే 80% ఆఫ్ ద బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ పే చేయాలి. అబోవ్ 50,000 ఉంటే 100% ఆ బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ పే చేయాలి. బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ మనకు టేబుల్ 1 నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాము. ఓకే, దాంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాము. 244 స్క్వేర్ యార్డ్స్, దాన్ని మీటర్గా కన్వర్ట్ చేసుకుని 204 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఆ వాల్యూ ఒకటి వచ్చింది, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఈజ్ 2,500 ఉందనుకోండి. అప్పుడు 2,500 ఈజ్ లెస్ దాన్ 3,000 కాబట్టి యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20% ఆఫ్ ద బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అవుతుంది. సో మనకు టేబుల్ 1 నుంచి 244 స్క్వేర్ యార్డ్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎంత వచ్చింది వాల్యూ? 81,600 యాజ్ ఏ బేసిక్ రెగ్యులైజేషన్ ఛార్జెస్ వచ్చింది. ఓకే, అందులో మనం పే చేయాల్సిందంతా 20% మాత్రమే, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 16,320 రూపీస్. సో మనం పే చేయాల్సిన యాక్చువల్ రెగ్యులైజేషన్ ఛార్జెస్ 16,320 మాత్రమే. ఇప్పుడు ఓపెన్ స్పేస్ కనుక మనం తీసుకున్న లేఅవుట్లో ఓపెన్ స్పేస్ 10% కంటే ఎక్కువ ఉంటే, ఓపెన్ స్పేస్ కనుక 10% కంటే తక్కువగా ఉంటే అప్పుడు మనము ఓపెన్ స్పేస్ ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ పే చేయాలి. ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఎంత అంటే 14% ఆఫ్ ద ప్లాట్ వాల్యూ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే లాస్ట్ మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నామో అప్పుడు మార్కెట్ వాల్యూ తీసుకొని దాంట్లో 14% పే చేయాలి. సో ఇప్పుడు టోటల్ రెగ్యులైజేషన్ ఛార్జెస్ ఏమవుతుందంటే మనకు వచ్చిన యాక్చువల్ రెగ్యులైజేషన్ ఛార్జెస్ ప్లస్ ఇక్కడ ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ రెండు కలిపితే టోటల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఎంత పే చేయాలో వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మనము 244 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాము. మార్కెట్ వాల్యూ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 2,500 తీసుకున్నాము. అప్పుడు ప్లాట్ వాల్యూ ఎంత అవుతుందంటే 6,10,000 రూపీస్ అవుతుంది. అప్పుడు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఎంత? 6,10,000 మీద 14% కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 85,400 రూపీస్ వస్తుంది. సో ఇది ఓపెన్ స్పేస్ ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అప్పుడు టోటల్ ఛార్జెస్ ఎంత అవుతుందంటే యాక్చువల్ రెగ్యులైజేషన్ ఛార్జెస్ ఈక్వేషన్ 2 అన్నాం కదా, అది ప్లస్ ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఇది ఈక్వేషన్ 3 రెండు కలిపితే టోటల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ వస్తుంది. అంటే అక్కడ మనకు 16,320 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 85,400 వచ్చింది. సో టోటల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఈజ్ 1,01,720 రూపీస్ పే చేయాలి. ఇప్పుడు మీ ప్లాట్ వాల్యూ కనుక 50,000 ఉందనుకోండి, ఆ 50,000 మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో 50,000 ఉంటే 50,000 మీద 14%, 1,00,000 ఉంటే దాని మీద 14%. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజుకి ప్లాట్ వాల్యూ మీద 14% పే చేయాలి. నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 6,10,000 ప్లాట్ వాల్యూ ఉందనుకొని
ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేశాను. సో ఈ విషయంలో మీకు ఎంతో అంత క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి మనం, హౌ టు అప్లై. ఎలా అప్లై చేయాలంటే మనకు LRS 2020 అనే మొబైల్ యాప్ ఒకటి ఉంది. మొబైల్ యాప్ ద్వారా అప్లై చేయవచ్చు. LRS.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. మీ సేవా సెంటర్స్ ద్వారా అప్లై చేయవచ్చు. సిటిజన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా అప్లై చేయవచ్చు. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి సేకరించానంటే జియో నెంబర్ 131 డేటెడ్ 31/8/2020 అండ్ రీసెంట్లీ మోడిఫైడ్ జియో నంబర్ 135 డేటెడ్ 69/2020. సో ఇక్కడ నుంచి LRS అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నించాను. మీరు మిగతా వివరాల కోసము, వేరే డౌట్లు క్లారిఫికేషన్ కోసము ఆ డిపార్ట్మెంట్ యొక్క పర్సన్స్ రైట్ అథారిటీని కలిసి క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.